నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో చేసినటువంటి ఒక కీలకమైనటువంటి పదవి ఏంటంటే ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సలహాదారు నైతిక విలువలకు సంబంధించినటువంటి సలహాదారు పదవి వారికి అప్పగించడం జరిగింది. గతంలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారు. కానీ ఆయన యొక్క సేవలు నిజంగా చాలా అవసరం. ఆయన ప్రసంగ పాఠం ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు అద్భుతమైనటువంటి విలువలను, భారతీయ విలువలను లేదా ధర్మాన్ని కాపాడటానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఉపదేశిస్తూ ప్రజల్ని ఆయన ఎప్పటికప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే మనం విలువలు అనే మాటకి అర్థం లేనటువంటి సమాజంలో ఉన్నాం. మానవ జీవన విధానం అనేదే అస్తవ్యస్తమైపోయింది. ఎక్కడ కూడా విలువలు, నైతికత, పద్ధతులు ఇవన్నీ మర్చిపోయాం. ఏంటంటే డబ్బులు వేటలో పడిపోయారు. డబ్బు సంపాదించటం, వ్యాపారాలు చేయటం, అక్రమార్జనకు పాల్పడటం. అంటే మనకి దేవుడిచ్చిన జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే చాలా దారుణమైనటువంటి కార్యకలాపాలు చేయటానికి మనం ఉపయోగించుకుంటున్నాం. మనం చేసేది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు. మనం ఏం చేస్తున్నామో, మన యొక్క కార్యక్రమాలు ఏంటో, ధర్మం ఏంటో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో, ఏది ఆచరించాలో, ఏది ఆచరించకూడదో ఇవన్నీ కూడా మర్చిపోయాం. అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ప్రజల్ని మేల్కొలుపుతూ ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాలు, మహాభారతం ఏమిటి, రామాయణం ఏమిటి, పురాణాలు ఏం చెప్తున్నాయి, ఏ దేవుణ్ణి పూజించుకుంటే ఏమవుతుంది, దేవుడి పూజలు ఎందుకు చేయాలి, ఎందుకు మన యొక్క జీవితంలో కొన్ని నియమాలను పెట్టుకోవాలి, ఎందుకు మానవుడు నియమబద్ధంగా జీవించాలి, తద్వారా వచ్చేటువంటిది ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా, అంటే సంతృప్తి లేని జీవితాలు ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా. నీకు అన్నీ వస్తున్నాయి కానీ సంతృప్తి ఉండట్లా. కారణం ఏంటంటే ధర్మం తప్పినటువంటి జీవన విధానం. ఆ ధర్మం ఏంటో చెప్పగలిగేటువంటి వాళ్ళు బహుస్వల్పంగా ఉన్నారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రజల యొక్క జీవన విధానాన్ని ఎప్పటికప్పుడు మీరు జీవించేది సరైనటువంటి జీవితం కాదు, మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా చేయాలి, ఆచరించినా ఆచరించకపోయినా ధర్మం గురించి చెప్పేటువంటి ఒక వ్యక్తి ఉండాలి. అద్భుతంగా ప్రజలను మెప్పిస్తూ, ప్రజలను ప్రేరేపిస్తూ ఈ రకమైనటువంటి జీవితం మీరు జీవించండి, ఈ రకమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి, మీ భార్యను ఎలా గౌరవించాలి, మీ తల్లిని ఎలా గౌరవించాలి, మీ కుటుంబ జీవన విధానం ఎలా ఉండాలి, మీరు సమాజంలో ఏమి ఆశిస్తున్నారు, సమాజానికి మీరేమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలతో ముడిపడి మానవుడి యొక్క జీవన విధానాన్ని, అన్ని విషయాలని, ఏది మంచి, ఏది చెడు, ఏది ఎందుకు చేయాలి, ఏది ఎందుకు చేయకూడదు అని అద్భుతమైనటువంటి ప్రసంగాలతో ప్రజలను మేల్కొల్పుతున్నటువంటి మహాజ్ఞాని, చాలా అద్భుతమైన జ్ఞాని ఆయన. అన్ని విషయాలపైన పట్టున్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి. రామాయణం గురించి చెప్పాలన్నా చాలా లోతుగా చెప్తారు ఆయన. మహాభారతం గురించి చెప్తారు, పురాణ గాథల గురించి చెప్తారు, దేవుళ్ళు ఏ దేవుడికి ఏ పూజలు చేయాలని చెప్తారు, స్త్రీలు ఎలా ఉండాలో చెప్తారు, స్త్రీలను ఎలా గౌరవించాలో పురుషులకు చెప్తారు, కుటుంబ జీవన విధానం ఎలా కొనసాగాలో చెప్తారు. ఇవన్నీ కూడా ఇవాళ అవసరం. ఇవన్నీ కూడా ఒక మానవ జీవన విధానానికి దిశానిర్దేశం చేసేటువంటి గొప్ప వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. వారి యొక్క సూచనలు, సలహాలు అందరికీ అవసరం. అందుకే ఆయన విద్యార్థులకు కానివ్వండి, విద్యార్థుల నుంచే ఈ మార్పు రావాలి, చిన్నవాళ్ళ నుంచే ఈ మార్పు రావాలి. ఆ మార్పు దిశగా ఆ హైందవ సాంప్రదాయం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, దేవుళ్ళు ఏంటి, దేవాలయాలు ఏంటి, మనం అనే విషయాలన్నిటిపైన
జనాలకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందజేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారికి ఆ క్యాబినెట్ హోదాతో కూడినటువంటి ఆ పదవి చాలా అవసరం. ఆయన కూడా దాన్ని స్వీకరించాలి. అది సమాజానికి ఉపయోగపడుతుంది. రాజకీయాలతో సంబంధం లేనటువంటి పదవి కాబట్టి వారు తిరస్కరించకుండా ఆ పదవిని స్వీకరించడం ద్వారా ఆయన సేవలు ఇంకా ఎక్కువ మందికి అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని అని మనం భావించవచ్చు. చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించడం.